హలో అండి, హలో అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఆర్ వసంతి కృష్ణన్. సో ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హైదరాబాద్, హలో హైదరాబాద్. సో అందరికీ హ్యాపీ బోనాలు. సో ఈరోజు హైదరాబాద్లో చాలా అంటే చాలా సందడిగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఇక్కడ బోనాలు జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ బోనాలు. సో గైస్, ఈరోజు అయితే గెట్ రెడీ విత్ మీతో పాటు స్టార్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో. సో ఇక్కడ నుంచి మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనమాట. సో ఈరోజు బోనాలు కాబట్టి స్పెషల్ అని అంటే మా వైషు వచ్చేస్తుంది, వైషు. సో నాకైతే వరలక్ష్మి రథం కానీ ఏ రథంలో అయినా కూడా తినొచ్చేస్తుంది నాకు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మేకవర్ మంచిగా చేసి చూడండి, శారీ ప్లీట్స్ కూడా చేసి పెట్టేసింది సో ముందే. సో మనమైతే తొందరగా రెడీ అయిపోదాం. నేనైతే టైం ల్యాప్స్లో నేను మీకు చూపించేస్తాను ఎలా రెడీ చేస్తుంది ఏంటి అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఇక్కడ రెడీ అయిన తర్వాత దెన్ విల్ గో టు టెంపుల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నేనైతే ఫస్ట్ ఇప్పుడు బేస్ వేసుకున్నాను అనమాట. సో వైషు వచ్చి నాకు కొంచెం ఐ మేకప్ చేస్తుంది ఇప్పుడు. సో నా బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పొగ ఎఫెక్ట్ పెట్టాను ఈరోజు, పూజ చేశాను గైస్, అందుకనే ఫుల్ పొగ ఉంది ఇంట్లో. సో ఇంకేది అనుకోకండి. సో ఫస్ట్ మనం అయితే మేకప్తో స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత హెయిర్ స్టైల్కి వెళ్దాం, ఆ తర్వాత శారీ డ్రేపింగ్, ఆ తర్వాత టెంపుల్. ఓకే, సో ఏమేం చేస్తుందో వైషు ఫస్ట్ ఏంటి ఐ మేకప్ చేసేసుకుందామా? ఓకే. మంచిగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సో బ్లెస్డ్, ఈరోజు నాకు అమ్మవారి దర్శనం దొరుకుతుంది అని. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వీలైతే మీ అందరికి కూడా అమ్మవారిని చూపిస్తాను. సింపుల్. హాయ్ శివ్, గుడ్ మార్నింగ్. వసు అది మెస్సీ బ్రైడ్కి ఎవరైనా ఎక్స్టెన్షన్ అనేది పెట్టుకుంటారు గైస్. ఓకే, మెస్సీ బ్రైడ్ అంటారు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కోసం అది మెస్సీ బ్రైడ్. ఇప్పుడు బ్రైడ్ ఎవరు ఉన్నారు బస్సు ఇక్కడ? నా పరువు తీయడానికి నా బ్లాగ్లోకి వస్తావు కదా శివ్. బస్సు అమ్మ, నువ్వు రాకపోతే నేను చంపేసేలాగా ఉన్నారు. ఈ పరువు తీసేంత పెద్దోడి కాదు వస్తు, నేను రేటే కదా. నీకు పెట్టనాది, నీకు పెట్టనాది. ఇది పెట్టు, మన ఇంట్లో ఒక బొచ్చ పట్టుకరా, ఆ బోనాల దగ్గర కూర్చుంటా, అవసరం లేదు తయారవడు, కొంచెం మసి తీసుకొచ్చి మూతి మీద పూసి బుచ్చ పట్టుకొని బోనాల దగ్గర కూర్చుంటా, సాయంత్రం కలెక్షన్ తీసుకొని వచ్చేద్దాం ఇంటికి. ఐడియా బట్ గో అండ్ గెట్ రెడీ. You have only half an hour time to get ready, okay? బాలాని లేపు, మీ ఇద్దరు రెడీ అయ్యి నా ముందుకు వచ్చేయండి. ఎందుకు లేదు, లేపు లేపు. బోనాలు, అరే తెలంగాణ, మీరు రాకపోవడం ఏంటి? లేపుతున్నాడు లోపల. బాలా అంటే
పవన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బావకి బావకి రిలేటివ్స్ అన్నమాట. సో మాకు రిలేటివ్స్ కిందకి వస్తారు. నేను పిన్ని అవుతాను చేస్తానికి వస్తాడు ఇప్పుడు బయటకి. సో ఇది అయిపోయాక చూడండి గైస్, బాగాలేదు నా ఫేస్. ఓకే, టైం ల్యాప్స్లో చూడండి. ఓకే, సో మెస్సీ బ్రైడ్ చేసుకోవాలి అని అంటే మనకి మెయిన్ ఏంటంటే ఫ్రంట్ సెట్ అవ్వాలి. ఫ్రంట్ సెట్ అయిన తర్వాతనే బ్యాక్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం. సో మనమైతే ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాం. అన్ని సెట్ చేసి పెట్టుకుంది, బాగుంది. ఇక్కడైతే ఫైనల్ లుక్. నేనైతే రెడీ అయిపోయాను, టైం అయిపోతుంది, షింగి ఇంకా రెడీ అవుతున్నాడు. సో ఫైనలీ మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. బ్లూ శారీ కట్టాను గైజ్ ఈరోజు. సో ఆ ఫీలింగ్ సో హ్యాపీ. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, మంచి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి అని చెప్పి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు అండ్ అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ ఫ్యామిలీకి, నా సబ్స్క్రైబర్స్కి, నా ఇన్స్టా ఫ్యామిలీకి అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చలో ఇంకైతే వెళ్ళిపోదామా. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో రెడీ చేసి మా వయసు చూడండి ఎలా రెడీ అయిందో చూడండి. నాకు నీట్గా రెడీ అయిపోయింది. మీరు చూసిన ప్యాంట్ షర్ట్ అమ్మాయి కాదు చూడండి, అలా ఉంటారు, ఇలా ఇలా రెడీ అయిపోతారు టెంపుల్ అంటే మంచిగా పద్ధతిగా. సో గైస్ యా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. బోనాలకి సికింద్రాబాద్ వెళ్ళాలి, ఓల్డ్ సిటీకి వెళ్ళాలి కాబట్టి సో టైం పడుతుంది. సో వాళ్ళు 11:30కి రమ్మన్నారు, మనం లేట్ అయిపోయాము ఆల్రెడీ. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మీరైతే ఫాలో అయిపోండి బ్లాగ్ ని. చాలా బాగా చేస్తాను. మీకోసమే పంపించింది. ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీ ఎంత దూరం? అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి చెప్పేస్తాను. తిరుపతి నుంచి వస్తే గైస్ నేను నాకన్నా ఇంకో నెక్స్ట్ చేసి పంపిస్తుంది నాన్ వెజ్ అన్ని మంచిగా. నువ్వు తినవు కావాలి, నేను తింటా కావాలి. కానీ సార్ నాన్ వెజ్ చేస్తాను. నీ డైట్ ఫుడ్ ఒకసారి వ్లాగ్ చేద్దాం. యువర్ డైట్ ఫుడ్ నువ్వు తింటావు కదా డైట్ ఫుడ్. డైట్ ఫుడ్ ఏం కాదు, ఇప్పుడే వద్దా రాష్ట్రం కదా ఫస్ట్ నుంచి చేసి హ్యాండ్ ఇలా పట్టుకున్నాడు. ఎక్కువ హెవీ వెయిట్స్ అయితే అదే చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోయారు రెడీగా ఉన్నారా సార్? హాయ్ సార్. హ్యాపీ బోనాలు రమణ. మన దగ్గర కూడా పోతుంది. లక్ష్మి కూడా లేదు. మనం బోనాలు చేయము కానీ బోనాల్లో పార్టిసిపేట్ చేస్తాం.
ప్రతి ఇంటి పండుగ మన పండుగ, మా రమణ సార్ పండుగ. లేట్ అవుతుంది గైస్, రండి తొందరగా. రమణ సో మంచిగా తార్లో వెళ్ళే వాళ్ళం ఈరోజు. తార్ వచ్చేసి షోరూమ్ లో పెట్టాడు, ఎందుకంటే ఎందుకంటే ఈయన మాటల్లోనే చెప్పండి, ఎందుకు నీ తార్ ఎక్కడ పోయింది? నా తారు వాళ్ళ పుట్టింటికి పోయింది. పుట్టిల్లు అని అంటే అది షోరూమ్. సో సర్వీస్. నేను ఆ రోజు మిడ్ నైట్ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నా కదా, 11 కలుగుంటా, నీతో ఫోన్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు అంటే ఇంకో 2 minutes అమ్మా, ఇంకో 5 minutes అన్నట్టున్నా. 5 minutes దగ్గరే ఉన్నాడు యాక్చువల్లీ. అంతే. వెనకాల నుంచి ఒక కార్ వచ్చి గడియల్మని తాగుపోతాడు, వాడు తాగేసి వచ్చి గుద్దాడు. దీంట్లోనే ఎలా దూరాలి అంటే ఇలా ఈ కొద్ది సందులో వచ్చి ఇలా కార్ తీసి ఇలా దూరాలన్నమాట. అంతే, వాళ్ళకి ఏం తగలదు. మళ్ళీ వాళ్ళు బ్లాగ్ చూసారు అంటే మళ్ళీ నన్ను తిట్టుకోపోతారు. వాళ్ళకి ఏం లేదు, చూడండి గ్యాప్ ఎంత చూడండి. అంతే. సో వచ్చేసాం మైండ్ ఫైనల్గా 9 minutesలో రీచ్ అయిపోతాం మనం అమ్మవారి దగ్గరికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అమ్మవారిని చూడడానికి. సో గైస్ మనం ఫైనల్లీ వచ్చేసాం, రీచ్ అయిపోయాం టెంపుల్కి. మహంకాళి టెంపుల్. కనెక్ట్ అంటే రైట్ స్వస్తి మంత్రార్థ ఇచ్చిన మనోకామనా ఫల సమృద్ధిరస్తు. శ్రీ మహాంకాళేశ్వరి సదైవ కృపా ఆశీర్వాద ప్రాప్తిరస్తు.
ఈ సంకల్పం ఏముందో ఏదైనా చెప్పేసి ఆమె కిందదే అంతే కదా పగడి ఏరితే బాగుంది లుక్కుంటే పగడి కట్టేయండి ఇష్టం ఇంకా మీ హెయిర్తోనే మీరు లుక్ హ్యాపీగా బంగారు కట్టేయండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బ్లెస్డ్.
ఒకటి నవరాత్రుల్లో 1000 మంది ఆడపడుచు వేస్తారండి. వాళ్ళు ఫ్రీగా వచ్చిన కూర్చోవచ్చు. 9 days కుంకుమ చేసిన తర్వాత అందరికీ శారీస్ అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీ వేస్తారు. వాళ్ళు డైలీ వచ్చి కూర్చుంటారండి. మా సామాన్లు అన్నీ అక్కడే పెడతాము. వాళ్ళు కుంకుమ చేసుకుంటారు. 9 days తర్వాత మనం సరస్వతి పూజ ఒక 2000 మందికి బుక్స్, పిల్లలందరికీ బుక్స్, పెన్ను అలా. తర్వాత గోల్డ్ కాయిన్స్ అలా సిల్వర్ కాయిన్స్ అమ్మవారు రూపులాగా సిల్వర్ కాయిన్ ఒకటి. 9 days భోజనం అందరికీ ఫ్రీ. మినిమం డైలీ 2000-3000 మంది పైన భోజనాలు ఇవ్వాలి. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం మీరాల మండి దగ్గరకు వచ్చాము. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరికీ, గాజుల అంజయ్య గారికి ముఖ్యంగా, అండ్ ప్రతి ఒక్కరికి, ద ఎంటైర్ టీమ్, నేను చాలా కృతజ్ఞతలు ఉంటాను. నిజంగా అంటే హాస్పిటాలిటీ ఏదైతే మీరు చూపించారో నిజంగా బియాండ్ ఉంది. అండ్ అమ్మవారి దర్శనానికి వచ్చేసరికి చాలా బాగా చేయించారు దర్శనం, చాలా బాగుంది. అండ్ నా వైఫ్ యాక్చువల్లీ గత కొన్ని రోజుల నుంచి బోనం ఎత్తుకోవాలి అది ఇది అని తన గుండె అనమాట, ఈ రోజు నెరవేరిపోయింది నాకు. అండ్ దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, చాలా బాగా అలంకరించారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం వచ్చానంటేనే ఏదో రాసి పెట్టి ఉండాలి. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది నేను చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. నాకైతే అమ్మవారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అండ్ ఆ కళ అనేది అమ్మవారి ఫేస్లో అలా ఉండిపోయింది. సీరియస్లీ ఐఎమ్ సో ప్లస్ టు యూనో ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. ఈ ఇయర్ బోనాలు అండ్ బంగారు బోనం నాకు అవకాశం ఇచ్చి నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి పిలుపుగా భావిస్తున్నాను నేను ఇది. అండ్ మహంకాళి టెంపుల్ సో చాలా బాగుంది. సో హ్యాపీ. మా అమ్మవారికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇది అమ్మవారు అంటే ఆమె పిలుపు. అండ్ తర్వాత కూడా మీరు ఒక్కసారికి కాదు, ఎవ్రీ టైం మీరే ఫోన్ చేస్తారు మా దగ్గరికి. వచ్చినారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎప్పుడు రావాలండి అంటాం. వస్తుండాలి హాయ్ అడి చేసా అన్నా నువ్వు లేవు నాకు. బాయ్. థ్యాంక్ యూ అందరికి. బాయ్. యూజువల్గా టెంపుల్స్లో కానీ ఇక్కడ కానీ ఏదో కైండ్ ఆఫ్, నేను అందుకే నువ్వు అబ్జర్వ్ చేస్తే భైరవ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నేను కట్టుకుంటా. అర్థమైందా? సో గైస్ ఫైనలీ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. అమ్మవారు ఎంత క్యూట్ ఉన్నారంటే మీరు వీడియోలో చూసుంటారు. నేను తీసేసా ఆల్రెడీ ఏంటిది? ఇది పగిడి.
సురేష్ గారు ఉండి దట్ వాజ్ లుకింగ్ ప్రిటీ గుడ్ ఆన్ యూ బాగుంది మీకు అదే మళ్ళీ టప్ మనీ వేసేసుకున్నాం. అంటే వేసుకునేది ఏదో ఒక రోజు ఇలాంటివి మన ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. సో అది మీరు మన పూర్వీకులు మన యాన్సిస్టర్స్ మ్యాక్సిమం మన ట్రెడిషన్లో అందరూ పగిడిలు వేసేవాళ్ళు. లైక్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరే ఉండదు. లైక్ పంచ కట్టడం లేకపోతే పూజ కట్టడం ఇలాంటివి అనమాట. అది కైండ్ ఆఫ్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ రాయల్టీ. ఆ టైంలో ఆ ట్రెడిషన్ బాగుంది అండ్ స్లోలీ పీపుల్ దే ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్ నౌ. సేమ్ పాత ట్రెడిషన్స్ తీసుకురావడం. అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్ బియర్డ్ లాంగ్ హెయిర్ పెట్టుకునేవాళ్ళు ఋషులు కానీ మునులు కానీ. ఎందుకు అని అంటే మనం అంతే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది కానీ ఇట్లా చూసుకోలేము మనం కమ్మ పెట్టుకోవడం కానీ ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. అండ్ ఎవ్రీథింగ్ సైంటిఫికలీ ఒక రీజన్ ఉంటుంది ప్రతి దానికి. సో ఇప్పుడున్న లైక్ యూత్ కానీ ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ లిటరలీ ఫాలోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ లైక్ ఇట్. ఐ మీన్ దిస్ టెంపుల్ మేడ్ మై డే లిటరలీ. చాలా బాగా అనిపించింది. అందుకే కదా ఎప్పుడు వెళ్తాము ఈ ట్రావెలింగ్ ఒకటే. ఇక బోనాలు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం సిటీ అంతా రష్ అంటే లైక్ ట్రాఫిక్ అండ్ ఆల్. సో దానికి నేను చెప్పలే కదా యూస్ టు కమ్ టు దిస్ స్ట్రీట్ అనమాట. నా ఇంటర్మీడియట్లో ఈ స్ట్రీట్ ముందుకు వెళ్తే అక్కడ ఎస్డిఎస్ అండ్ అగర్వాల్ కాలేజ్ ఉంటుంది మధ్యలో. సో అక్కడ ఎన్సీసీ చేసేవాడిని. సో శ్రీ చైతన్య కాలేజ్లో ఎన్సీసీ లేకుండే. సో వీ యూస్ టు యునో వాళ్ళ కాలేజ్ పేరు మీద మేము ఎన్సీసీ చేస్తుండే. అలా పెట్టుకుంటుండే అనమాట. సో ఎలా అనిపించింది అమ్మవారి వైబ్ ఈరోజు? ఆఫ్ కోర్స్ అమ్మవారు చెప్పినట్టు ఇందాక చాలా క్యూట్గా ఉంది అమ్మవారు. నేను నీకు కూడా చెప్పిన సురేష్ గారు మేము తిరుపతి నుంచి వచ్చా. మా బాయ్స్ ఉండేసి లేదు మనము మైసిగండి వెళ్ళాలి, మనది ఇక మైసిగండి అమ్మవారు మనకు పవర్ఫుల్ కదా, గట్టిగా కోరుకుంటే ప్యూర్ ఉంటే నీ ఇంటెన్షన్స్ ఇచ్చేస్తారు కదా. నేను మార్నింగ్ దిగుడు మధ్యాహ్నం కల్లా ఇంట్లో అంటే మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్ వెళ్ళిపోయా కడతాలి అమ్మవారి టెంపుల్కి. వెళ్ళి జస్ట్ దండం పెట్టుకున్నాను. రేపు ఫినాలే ఉంది, ఐటీలు ఇచ్చేయమ్మా వచ్చి ఆటలు కోసుకుంటా మళ్ళీ మొక్కుకుంటా నీ దర్శనం చేసుకుంటా అని చెప్పేసి మొక్కేసి వచ్చేసిన అనమాట. నెక్స్ట్ డే టైటిల్ కొట్టేసినాము, ఫినాలే అయిపోయింది. అండ్ అక్కడి నుంచి ఏమైపోయిందంటే నేను బేసిక్గా శివభక్తుండే. ఇప్పుడు పిచ్చ శివభక్తుండే నేను. ఇప్పుడు ఏమైపోయింది అమ్మవారు అంటే కూడా కొంచెం ఎలా అంటే ఇక మా అమ్మ మా ఇంట్లో అమ్మాయి అంతే అయిపోయాయి. సో అలా మేబీ ఆవిడే నన్ను ఈరోజు పిలిపించుకున్నాను. అల్టిమేట్లీ దీంట్లో నీతి ఏంటంటే మన ఇంటెన్షన్స్ ప్యూర్ ఉంటే డెఫినెట్గా మీరు కావాలనుకున్నది డెఫినెట్గా మీ దగ్గరకు వస్తుంది అనేది నాకు అనిపించింది. మళ్ళీ పోదామా ఇప్పుడు? పగడి మంచిగా కట్టించుకుందాం. సో గైస్ మొత్తానికి చాలా బాగా జరిగింది దర్శనము. సో ఫీలింగ్ సో బ్లెస్డ్. ఈ డే మొత్తం చాలా అంటే చాలా 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 పాజిటివ్ వైబ్ లాగా అనిపించింది నాకు. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నాను గైస్. వావ్, ఫీలింగ్ సో ప్రౌడ్. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. కొంచెం చూడండి, వ్యూలు లేవు, లైకులు లేవు, ఏమీ లేవు మన ఛానల్కి. ఏంటి ఇలా పడేశారు నా ఛానల్? బిఫోర్ అయితే మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు ఏమీ చేయట్లేదు నాకు. నేను మీ అందరి కోసమే కదా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను. మీరు నన్ను అలా వదిలేస్తే ఎలా గైస్? మీరు పట్టుకోవాలి కదా నన్ను గట్టిగా. అరే మీరు అన్నందుకే కదరా అక్క వీడియోస్ పెట్టండి అన్నందుకు వచ్చింది పాపం. నేను ఏడు ఎమోషనల్ గా చెప్పు, అది ఎమోషనల్ గా చెప్పాలి. మీరు చెప్పినందుకే కదా వాళ్ళు చూస్తారు, బట్ ఏటో ఈ మధ్య చాలా తక్కువ అయిపోతుంది నిజంగా. ఉన్నట్టున్నారమ్మా ఎగ్జామ్స్ లేకపోతే ఏదో ఒకటి. సో మీ అందరి కోసమే నేనైతే బ్లాగ్లు అవన్నీ స్టార్ట్ చేశాను. అండ్ మీరు పెట్టమన్నారనే నేను యూట్యూబ్ లేనప్పుడు నాకు ఎంత మంది డిఎం చేశారు తెలుసా? అక్క ప్లీజ్ డిఎం నాకు అర్థం కాలేదు. దినాలు కాదు సో చాలా మంది బ్లాగ్ చేయండి అక్క, వీడియోస్ పెట్టండి అక్క, యూట్యూబ్ చేయండి అక్క అని చాలా మంది అడిగారు. నేను మీ
మీ కోరిక మేరకు పెట్టాను నేను, పెడుతూనే ఉన్నాను నేను. నీ కోరిక మేరకు. సో గైస్ కొంచెం మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలి, 1 lakh రావాలి మనకి, మన న్యూ ఇయర్కి. అది వచ్చేలాగా లేదు నాకు. సబ్స్క్రైబ్లు కొట్టేయండి రా, లేకపోతే వచ్చేంతవరకు సాగు కొడుతుంది ఇట్లనే. మళ్ళీ మీ ఇష్టం, ముందే చెప్తున్నా. ఏడ్చేటట్టే ఉన్నావు కదా 1 lakh రాకపోతే. మంచిగా నెక్స్ట్ ఇయర్ సిల్వర్ బటన్తో ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను గైస్. మీ చేతుల్లోనే ఉంది అంతా. 1 కాస్త 10 వెళ్తే అమ్మవారి ఆశీస్సులు మేరకు మీరందరూ నాకు ఇస్తారు. సబ్స్క్రిప్షన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అమ్మవారు బి లైక్ సబ్స్క్రైబర్స్ కూడా నేను ఇవ్వాలన్నా వసంతి. మీ ఆయన వదలడు, నువ్వు వదలకు. మీ ఆయన పెద్ద పెద్దవి కొడతాడు, నువ్వేమో సబ్స్క్రైబర్స్ ని కోరుకో. దేవుడిచ్చిన మంచి మంచి బిడ్డలు ఎవరంటే మన జనాలు. ఓకే, నువ్వు నా పేరు చెప్తున్నావు అనుకున్నా. మన జనాలు దేవుడిచ్చిన మంచి బిడ్డలు మనకి. ఓకే, సో ఆ జనాలే మనకి దేవుళ్ళు. ఇప్పుడు కనిపించిన దేవుళ్ళు వాళ్ళు, కనిపించని దేవుడు ఈ అమ్మవారు. బా, ఏం చెప్పావు వసంతి? ఏం చెప్పా? అదే అడుగుతున్నా, ఏం చెప్పావు? ఏదో చెప్పాను గైస్ ఫ్లోలో. సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ బోనాలు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ అంతే. టాటా, బాయ్ బాయ్. బ్లాగ్ అయిపోయింది. బాయ్ బాయ్ బాయ్.